ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనము ధ్యానించుకుందాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు వచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు గదా. దానికంటే మీ సొత్తుల నపహరింపబడుట నిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైనను, పురుష సంయోగులనైనను, దొంగలనైనను, లోభులనైనను, త్రాగుబోతులనైనను, దూషకులనైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు దైవరాజ్యానికి సంబంధించినటువంటి దేవుని ప్రజలు వారి స్థితిగతులు ఎలా ఉండాలో, వారి మానసిక స్థితి ఏ విధంగా ఉండాలో, వారి ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉండాలో అన్నిటి గురించి చాలా వివరంగా ఆయన మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా క్రైస్తవ విశ్వాసుల మధ్య ఒకరికొకరు వ్యాజం ఉండకూడదు. మరి ముఖ్యంగా అది అనీతిమంతులైన వారు, లోక సంబంధుల ముందు క్రైస్తులు చెప్పుకుంటున్నారు. చూసారా, అది చాలా చాలా తప్పు. అది దేవుని యొక్క పరిశుద్ధుల ఎదుట, దేవుని సేవకుల ఎదుట వచ్చి వ్యాజం ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. కానీ అన్యజనాంగం దగ్గరికి వెళ్ళి వారితో చెప్పుకొని వారితో ఆ విషయాలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలి అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే, లోకానికి తీర్పు తీర్చడానికి పరిశుద్ధులకు అర్హత ఉంది. పరిశుద్ధులు అన్నప్పుడు దేవుని రక్తంతో కడగబడి దేవునితో సహవాసం కలిగిన వారు. సో పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు కదా అని చెప్పి మన సహోదరుల కొరకు మనమే తీర్పు తీర్చడానికి తయారైపోకూడదు. దేవుని చేత పరిశుద్ధులుగా ఎంచబడిన వారు ఒకవేళ మీ మట్టుకు మీరు ఆలోచిస్తే ఆ హోదాలో మీరు ఉన్నారా? మీరే పాపం చేయని వారా? యేసుప్రభు వారు రాళ్ళు పట్టుకొని ఒక స్త్రీని అనేక మంది తరుముకుంటూ వచ్చినప్పుడు మీలో పాపము చేయని వాడు తనకు రాయి కొట్టండి అని చెప్పినప్పుడు ఏం చేశారు? ఆ సంగతి గుర్తు తెచ్చుకోవాలి.
మీలో పాపం చెయ్యని వాడు, పాపం లేనివాడు తన మీద రాయి వేయండి అంటే అందరూ వెళ్ళిపోయారు. క్రైస్తవ బిడ్డ, నువ్వు చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన, నువ్వు పాపం లేని వ్యక్తివా? ఒకప్పుడు చేసిన ఇప్పుడు చేయను అనుకోవడం కాదు. ఒకప్పుడు చేసినా ఇప్పుడు చేసినా పాపుల జాబితాలో నీ పేరుందన్న సంగతి మర్చిపోవద్దు. పరిశుద్ధుల జాబితాలో నీ పేరు ఉందా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావా? నీ మట్టు నువ్వు పేరు రాసుకుంటే కుదరదు. దేవుని చేత పరిశుద్ధునిగా ఎంచబడాలి. కాబట్టి నీ యొక్క తప్పిదాలు ఒప్పుకోవాలి, నీ వ్యాజము ప్రభుతో చెప్పుకోవాలి. ఎందుకంటే మన వలన లోకానికి తీర్పు జరగాల్సి ఉంది. మికిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. మనం పరిశుద్ధులుగా జీవిస్తేనే మన లోకానికి తీర్పు తీర్చగలము. పరిశుద్ధత యందు మనం సరిగా లేకపోతే మనం తీర్పు తీర్చడానికి యోగ్యత కోల్పోతున్నాం. మనం దేవదూతలకు కూడా తీర్పు తీర్చాలని మీరు ఎరుగరా అని అపోస్తలుడు పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. దేవదూతలకే తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడిచ్చినప్పుడు మన జీవన సంబంధమైనటువంటి లోక సంబంధమైన మన జీవితాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను మనం తీర్పు తీర్చి సరిచేసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకు ఇవ్వలేదా? అది మనం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజములు మీరు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? ఒకళ్ళ ఈ జీవన సంబంధం కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఏదైనా చిన్న అవకతవకలు ఉంటే సంఘంలో ఎవరైతే తృణీకరించబడిన వారు పేదవాళ్ళుగా ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి తీర్పు తీర్చడం కాదు. మనం ఆ విషయానికి మనం ముందుకు వెళ్ళిపోతాం. గొప్ప వాళ్ళకి చూసినప్పుడు మనం వెనకంజ వేస్తాం. అది తప్పు. అపోస్తలుడు పౌలు అది చేయకూడదు అంటున్నాడు ఆయన. గొప్పవారికి అని చెప్పి, పెద్దవాళ్ళకి అని చెప్పి మనం భయపడతాం. కానీ పేదవాళ్ళకి ఏమో, తృణీకరింపబడిన వారికి ఏమో కూర్చుండబెడతాం తీర్పు తీర్చడానికి. అది సంఘంలో అది సరైనదా? అలా చేయకూడదు కదా అని అపోస్తలుడు పౌలు ఇక్కడ మనకు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? మీ మధ్య మీకు సిగ్గు రావాలని మాట చెప్తున్నానని చెప్పి అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ, తన సహోదరుల మధ్య వ్యాజము తీర్చగలిగిన బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? మన సహోదరుల మీద మనం వ్యాజం ఆడడానికి, మన విషయాలను మనం క్లియరిఫికేషన్ చేసుకోవడానికి కనీసం ఆ మాత్రం ఆలోచన జ్ఞానం లేదా, తెలివైన ఆలోచన లేదా అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు ద్వారా మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అన్ని కూడా వివేకంగా మనం నడవాలి. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుట వ్యాజమాడుచున్నాడు. చాలామంది క్రైస్తవ బిడ్డలు సహోదరుల మీద సహోదరులకి రకరకాల విధంగా చెప్పుకుంటున్నారు. వ్యాజమాడడం అంటే వారి గురించి చాడీలు చెప్పుకోవడము కానీ, వారి గురించి లేనిపోని మాటలు పలకడం కానీ, అది కూడా ఎవరి దగ్గర, విశ్వాసుల దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు ఇలాగా, మా సంఘస్థులు ఇలాగా, మా సహోదరి ఇలాగా, అసలు క్రైస్తవులో నీతి లేదు, చాలా చాలా తప్పుడు మాట్లాడుతుంటారు. అలాంటి వ్యాజములు అన్యుల ఎదుట, అవిశ్వాసుల ఎదుట మనము మాట్లాడకూడదు. ఒకరి మీద ఒకడు వ్యాజమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. ప్రతి క్రైస్తవుడు ఒకడి మీద ఒకడు చాడీలు చెప్పుకుంటూ వ్యాజమాడడం అనేది అసలు ఇప్పటికీ చాలా వరకు మీలో లోపం ఉంది. అది సరి చేసుకోవాలి. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. ఒకరి మీద వ్యాజమాడడం కంటే ఆ అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయాన్ని సహించడమే మంచిది కదా అంటున్నాడు అపోస్తలుడు పౌలు. దానికంటే మీ సొత్తులను అపహరించుట మేలు కదా. ఒకవేళ ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ గురించి నిందించి వారి గురించి 10 మందికి అలా చెప్పుకుంటూ తిరగడం కంటే పోనీ పట్టుకుని వెళ్ళిపో, నేను వదిలేయడం, అది మీకు మంచిదే కదా. ఎందుకంటే పేతురు భక్తుడు అంటాడు, మీరు కీడు చేసి మీరు అనవసరంగా తీర్పు తీర్చబడడం కంటే మేలు చేసి కనుక మీరు అపనింద అంటే మీరు నింద భరిస్తే అది మీకు ఆశీర్వాదం కదా, మంచిది కదా అంటాడు. అపోస్తలుడు పౌలు కూడా ఈ వచనంలో అదేవిధంగా తెలియజేస్తున్నాడు. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు.
ఈరోజు మీ సహోదరి సహోదరుల పట్ల మీరు అన్యాయం చేస్తున్నారు, వారి వస్తువుల అపహరణ చేస్తున్నారు. మీరు ఈ విధంగా మీ సహోదరి సహోదరు పట్ల ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, అది మీకు మంచిదా? అలా చేయకూడదు కదా అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అన్యాయస్తులు ఇక్కడ ఒక జాబితా అంటూ అపోస్తలుడు పౌలు ఇక్కడ పెడతా ఉన్నాడు. ఎవరు దేవుని రాజ్యానికి చేరగలరు, ఎవరు దేవుని రాజ్యానికి చేరలేరు, దేవుని రాజ్యానికి చేరగలిగినటువంటి వ్యక్తులు ఎవరు అనే మాటల్లో ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అన్యాయస్తుడు కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. నువ్వు ఎంత క్రైస్తుడుగా ప్రార్థన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి అయినా సరే, అన్యాయము చేసిన వ్యక్తి అయితే మాత్రం దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. మోసపోవద్దు. జారులైనను, జాగ్రత్త వినండి, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులనైనను, దొంగలనైనను, లోభులనైనను, త్రాగుబోతులైనను, దూషకులనైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఒక లిస్ట్ పెట్టేశారు ఇక్కడ. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి ప్రవేశించడం నిషేధం. చాలామంది ఈ కేటగిరీ ఒకవేళ తమ జీవితాల్లో, తమ కుటుంబంలో, తమ వ్యక్తిగత జీవిత విధానాల్లో కలిగి ఉన్నారేమో. అది చూసి అది గనుక మార్చుకోకపోతే దైవరాజ్యానికి మనము అర్హులము కాలేము. అయితే 11వ వచనంలో పౌలు భక్తుడు చాలా శ్రేష్టమైన ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధపరిచి ఉన్నాడు, నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. కాబట్టి ఒక మాట మనం గమనించాలి. ఒకప్పుడు మనము రకరకాల క్యారెక్టర్ కలిగిన వాళ్ళము, దేవుని రాజ్యానికి మనం చాలా దూరంగా ఉండేవారము, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మనకు చేరదీసింది. ఆయన వాక్యము మన పాపరూత బ్రతుకును కడిగింది. ఆయన ఆత్మ మనకు పరిశుద్ధపరిచింది, నీతిమంతులుగా తీర్చింది. కనుక ఇప్పుడు మనం అర్హులై ఉన్నాము, మనము దైవ రాజ్యానికి అర్హత కలిగి ఉన్నాము. అలానే మనందరికీ తీర్పు తీర్చేసి మనం ఇతరుల గురించి వ్యాజం మాట్లాడడం అది మన పని కాదు. ప్రభు మనకు క్షమించాడు. మా రుణస్థులను మేము క్షమించున్నారు రాగున మా రుణములు క్షమించు అని ప్రభు నేర్పించిన ప్రార్థన ప్రకారంగా రండి, మన దేవునిలో మనం ప్రార్థన చేసి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభు, ఈ ప్రశస్తమైన సమయంలో మీ వాక్యం ద్వారా ఏవైతే ప్రభు మేము విని ఉన్నామో, పరిశుద్ధుడా, మీ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరము. మీ మాటల ద్వారా మేము జీవించే భాగ్యమునివ్వండి. ఎవరికి మేము వ్యాజం ఆడేవారుగా కాకుండా ప్రభు, ప్రతి ఒక్కరిని ప్రభు మేము సహించువారమై, ప్రేమించువారమై, వాక్యానుసారంగా జీవించేవారమై ఉండే కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.